26/7 మరి నిన్న 11వ తారీఖు శనివారం చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాను అర్జీ పెట్టుకోవటానికి. మరి చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి వెళ్తే నిన్న దగ్గర 3000 జనం వచ్చారు. 3000 జనం కూడా ఎక్కువ భూముల సమస్య. వాళ్ళల్లో ఒక 500-600 హాస్పిటల్ వాళ్ళు అయితే మిగతా మొత్తం భూముల సమస్య. ఎన్ని అర్జీలు పాపం నిన్న ఎంతమంది అర్జీలు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. ప్రతి వాళ్ళు భూములే కబ్జాలు ఇదే మాట. అయితే ఆ అన్నయ్య మీటింగ్లోంచి బయటికి రావటానికి 4:30కి వచ్చాడు బయటికి. పొద్దున పూట 7ంటికి 8ంటికి వెళ్ళి అక్కడ జనం కూర్చున్నారు. మధ్యాహ్నం భోజనాలు చేసి మళ్ళీ కూర్చున్నారు. ఆ అన్నయ్య 4:30కి వచ్చాడు. ఆ అన్నయ్య వచ్చి వెళ్ళటానికి పావుగంట టైం చాలా. పావుగంట టైమే, అంతకంటే ఎక్కువ మించదు. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు. ఇంకంతే కాగితాలు తీసుకొని మరి అక్కడ కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి మనం చెప్పింది కూడా ఇంటాకి లేదైనా, మనం అడగటాకి లేదు, ఇంటాకి లేదు. అంతే కాగితాలు పట్టుకుంటే తీసుకుంటాం, పక్కనానికి ఇచ్చేస్తున్నాడు. ఆనందని ఆయనకి ఇస్తాడు కాగితాలు. నేను చెప్పాను, అన్నయ్య ఈ కాగితాలు తీసుకుని ఆయన నన్ను రాకుండా చేస్తున్నాడు, ఇక్కడ ఆపేస్తున్నాడు, పదే నన్ను పోలీసులతో గెంటిస్తున్నాడు చెప్పేసి నేను పెద్దగా మాట్లాడాను. కానీ ఆ అన్నయ్య అవి కూడా పట్టించుకోవాలి. చాలామంది కూడా అడుగుతున్నా కూడా ఏది కూడా పట్టించుకోలేదు. మరి అన్నయ్య చేసినటువంటి పనులు చూస్తే బాగుండు, అన్ని పనులు చేస్తున్నాడు, ఇవి కూడా చేస్తే బాగుంటుంది. మాది 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని చెబుతున్నాను నేను. ఇదే మాట నేను పదే చెబుతున్నాను. ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా ఎంఆర్ఓ నేను ఏం చేయాలి అంటున్నాడు. మరి ఎంఆర్ఓ దగ్గర ఉంటే అంతా మొత్తం ఏదైనా సరే కలెక్టర్ పంపిస్తున్నారు, ఆర్డర్స్ పంపిస్తున్నారు. మళ్ళీ ఎంఆర్ఓ పంపిస్తుంటే ఎంఆర్ఓ ఏమంటున్నాడు, నేనేం చేయలేను, ఆ ఇల్లు పడిపోయి నేను పీకలేను లాగలేను అంటున్నాడు. మరి 6 ఎంఆర్ఓలు మమ్మల్ని మోసం చేశారు. మరి కబ్జాదారులు భూమి ఆక్రమించుకున్న వాళ్ళు మరి ఎంఆర్ఓలతో కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. చూడండి మరి ఎన్ని అర్జీలు నేను పెడుతున్నాను, ఎన్ని చేస్తున్నాను. మరి ఈ రకంగా నేను ఎంతో తిరుగుతున్నాను. నేను 2003 కానీ తిరుగుతున్నాను. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. చంద్రబాబు అనే 2 సార్లు వచ్చాడు. ఈ ఇంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా కూడా మాకు న్యాయం అనేది జరగట్లా. మేము ఖాళీ భూమి ఎంఆర్ఓ వాళ్ళకు చూపించాము, ఎంఆర్ఓ వాళ్ళు కొలతలు వేసి సర్వే చేసి అన్నీ చేశారు, మమ్మల్ని మోసకిచ్చారు. ఏ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏ కాగితాలు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లా. భూములు చంపిచే సరిగా బస్తా కాగితాలు పోగాయి నేను అర్జీలు. మరి ఈ బస్తా కాగితాలు ఏం చేస్తున్నారు, చూస్తున్నారా, చూడట్లేదా, తగలు పెడుతున్నారా, పడేస్తున్నారా, అసలు ఏమి తెలియట్లా. ఇన్ని కాగితాలు వస్తుంటే అన్యాయించారే, నేను వచ్చినప్పుడు ఇన్ని కాగితాలు వస్తున్నాయి, ఈ కాగితాలను చూస్తున్నారా లేదా, పదే ఇన్నిసార్లు వస్తున్నాయి ఈ కాగితాలు అని చెప్పేసి ఆ అన్నయ్య కూడా అడుగుతున్నాడా లేదో మరి తెలియట్లా. మరి ఆ అర్జీలు ఏం చేస్తున్నారో తెలియట్లా. ఎవరికి వేసిమంటే న్యాయం జరగట్లా. ప్రతి వాళ్ళు పాపము వచ్చాడు, అందరూ అడగట్రాడ, అందరూ ఉసూరుమంటే వెళ్తున్నారు, వచ్చాడ కాగితాలు తీసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పనులు అవ్వట్లేదని. ఇట్లా జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మాది భూమి సమస్య. ఆక్రమించిన వాళ్ళు, కబ్జా చేసిన వాళ్ళు, బాలసాని రాసిన కుటుంబం, సముద్ర శర్మ కుటుంబం, ఒక అతను జడ్జి, ఒక అతను వార్డు నెంబరు. ఈ భూములు ఆక్రమించిన వాళ్ళు 2019 2వ నెలలో ప్యాట్లేసి కూడా అమ్మేసుకున్నారు ఆ భూమిని. మరి మా మీద కొట్లాడి చేసి గొడవలు చేసి ఎన్నో చేశారు మమ్మల్ని. మా దగ్గర ఆధారాలు లేకుండా మొత్తం లాక్కెళ్ళిపోయారు కబ్జాదారులు. మరి చూడండి, ఎంఆర్ఓ వాళ్ళు కబ్జాదారులు కొమ్మక్కైపోయి మాకు అన్యాయం చేశారు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి 100 కోట్లు దాటిపోయి దాస్తే మాది. ఇవాళ మాకు తింటాక లేదు, ఉంటాక లేదు, ఇలా చేశారు. గతంలో మా అన్నయ్యని చంపేశారు, అమ్మని చంపేశారు వాళ్ళు. మరి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద కూడా దాడి చేస్తున్నారు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.